హాయ్ గైస్, అందరూ బాగున్నారు భయ్య బేసిక్ ఏంటంటే మన ఛానల్లో చాలా అప్డేట్స్ రాబోతాయి అన్నమాట. ఆ అప్డేట్స్ ఏంటో తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మీ నోటిఫికేషన్ వచ్చేస్తే. అయితే ఏంటంటే భయ్య డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ అకౌంట్స్ అన్ని ప్రొవైడ్ చేశాను. వెంటనే ఫాలో చేసుకోండి. సో నాకు కూడా సపోర్టింగ్ ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. భయ్య బేసిక్ ఏంటంటే మనకి లాక్డౌన్ సమయంలో చాలా నేర్చుకుందాం అనుకున్నాం భయ్య. అంటే ఏంటంటే ఎగ్జాంపుల్గా మనకి కోడింగ్ కానీ లేకపోతే ఎక్సెట్రా ఇలాంటి చాలా ఆన్లైన్ నుంచి నేర్చుకుందాం అనుకుంటాం భయ్య. సో నాకు కూడా ఈ లాక్డౌన్ సమయంలో ఏంటంటే కొంచెం ఇంగ్లీష్ నేర్చుకుందామని ఒక ప్లాట్ఫామ్ అనేది వెతికాను అనమాట. చాలా వెతికాను. సో నాకు మంచి యాప్ అనేది దొరికింది అనమాట. యాప్ అంటే తెలియాలంటే ఈ వీడియో లాస్ట్లో చూడండి. సో మీకే తెలిసిపోతుంది యాప్ అనేది. సో ఈ యాప్ అనేది మనకి స్పాన్సర్స్ కాదన్నమాట. జస్ట్ ఇది నేను మీ అందరికి యూస్ఫుల్గా ఉండడానికి ఈ యాప్ అని చేస్తున్నమాట. ఎవరైతే ఈ లాక్డౌన్ సమయంలో మీరు ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకున్నారో సో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అయితే ఏంటంటే భయ్య మనకి ఈ యాప్లో ఎటువంటి కాన్స్ అని అబ్జర్వ్ చేయలేదు భయ్య. అన్ని ప్రోసెస్. సో దీంట్లో ఎటువంటి కాన్స్ అని లేవు. కాకపోతే ఏంటంటే భయ్య దీంట్లో కొంచెం మనం పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎంతో మనకి 3000 నుంచి పే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఒకవేళ నేర్చుకోవాలంటే కొంచెం ఎక్స్ట్రా పే చేయాలన్నమాట. సో ఇది తప్పదు. సో గైస్ ఈ యాప్ పేరు వచ్చేసరికి మనకి ఏంటంటే భయ్య క్యామ్లీ అన్నమాట. క్యామ్లీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, క్యామ్లీ అనేది ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. సో మనకి ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సో మనకి ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. సో దీంట్లో ఏంటంటే కొంచెం మనీ పే చేస్తే మనకి ఏంటంటే ఫారినర్స్తో మాట్లాడచ్చు అన్నమాట. ఎగ్జాంపుల్గా ఏంటంటే ఇటలీ నుంచి కానీ, యూఎస్ నుంచి కానీ, యూకే నుంచి కానీ ఇలాంటి డిఫరెంట్ కంట్రీస్ నుంచి మనం ఫారినర్స్తో కమ్యూనికేట్ చేస్తాం. సో గైస్ దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే మన ఇంగ్లీష్ కూడా డెవలప్ అవుతుందన్నమాట వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తుంటే. సో నేను కూడా ఇలాగే గత 2 months నుంచి వాడుతున్నాను. సో నాకు ఇంగ్లీష్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. మీకు ఎగ్జాంపుల్ డెమో కూడా చూపిస్తాను, మీరు ఇప్పుడు చూసుకోవచ్చు. సో గైస్ ముందుగా మీరు ఏం చేస్తారంటే భయ్య అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. అంటే గూగుల్ నుంచి కానీ లేకపోతే ఫేస్బుక్ నుంచి అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2 ఆప్షన్ కనిపిస్తాయి. ఈ 2 ఆప్షన్స్లో మీరు మీ అని కానీ మై చైల్డ్ కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను మీ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇది క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే భయ్య కంటిన్యూ కొట్టాలి. సో కంటిన్యూ కొట్టేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కొన్ని ఆప్షన్ కనిపిస్తున్నాయి అన్నమాట. హలో వాట్ బ్రింగ్స్ యూ టు క్యాంబ్లీ అంటే సో మీరు ఏదైనా క్లిక్ చేయొచ్చు. సో నా ప్రొఫెషన్ బట్టి నేను ఏంటంటే అకాడమిక్స్ కోసం క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. దాని తర్వాత ఏం చేస్తారంటే హౌ డూ యూ ఫీల్ వెన్ యూ స్పీక్ ఇంగ్లీష్ అంట. సో నాకు ఓకే అనిపిస్తుంది అన్నమాట, ఎందుకంటే నేను యావరేజ్గా ఉన్నాను. సో దీని తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే సో మీ పేరు అని రాయాలన్నమాట ఇక్కడ. సో నా పేరు ఇక్కడ నిషిత్ రాథోడ్ అని రాసేస్తాను. సో ఇది రాసిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ అని కొట్టేసండి. సో ఇక్కడ నెక్స్ట్ కొట్టేసిన తర్వాత ఇక్కడ మనకు చూసుకోవచ్చు గెట్ స్టార్ట్ అని కనిపిస్తుంది అనమాట. సో గెట్ స్టార్ట్ కొట్టేసిన తర్వాత మనకి ఏంటంటే ఇంటర్ఫియరెన్స్ అనేది ఇలా ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇంటర్ఫియరెన్స్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఏంటంటే ఇక్కడ అన్ని ప్రొఫైల్స్ కనిపిస్తుంది అనమాట. ఏదో ఒక ప్రొఫైల్ మీరు చూస్ చేసుకొని దాంట్లో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసరికి ట్యూటర్స్ అనమాట. సో ట్యూటర్స్ అంటే ఏంటంటే మనకి కొన్ని ప్రొఫైల్స్ కనిపిస్తాయి అన్నమాట. ఆ ప్రొఫైల్స్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఏంటంటే లెసన్స్ అనమాట. సో లెసన్స్ అనేవి మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్రోగ్రెస్ అనమాట. ప్రోగ్రెస్ వచ్చేసరికి ఏంటంటే మనం ఇప్పుడు దాకా ఎవరితో మాట్లాడాం, ఎవరితో కాంటాక్ట్ అయ్యామని అన్ని వీడియోస్ అనేవి మనకి కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏంటంటే ఇక్కడ మనకి మెసేజ్ కనిపిస్తుంది అనమాట. అంటే ఏంటంటే అఫీషియల్గా మన క్యామ్ నుంచి ఏదైనా మెసేజ్ కనిపిస్తుంటే మనకి ఇక్కడ కనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి షెడ్యూల్స్, ప్రొఫైల్స్ అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. మీకు అలాగే నాకు తెలిసిపోతాయి ఇవన్నీ. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కొన్ని ఫ్రీ మినిట్స్ కనిపిస్తుంది అన్నమాట. ఫ్రీ మినిట్స్ అంటే ఏం లేదు, అంటే ఏంటంటే ఈ లింక్ అనేది మీకు కాపీ చేసుకొని వేరే వాళ్ళకి షేర్ చేయాలన్నమాట. ఇలా షేర్ చేయడం వల్ల మీకు ఏంటంటే మీకు ఒక 10 minutes వరకు ఫ్రీ మినిట్స్ వచ్చింది అనమాట. సో ఫ్రీ మినిట్స్ ఎవరితో మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడు మన మెయిన్ పార్ట్ వచ్చేది మనకి ఏంటంటే ఇక్కడ మనకి సబ్స్క్రైబ్ కనిపిస్తుంది అనమాట. సో ఎంత కాస్ట్ ఉంటుందో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే 50 minutes, 30 minutes, 60 minutes, 120 minutes ఇలా చాలా ఉన్నాయన్నమాట. దీంట్లో మీరు ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ 15 minutes 1 day per week అని చూసుకున్నట్టే మనకి చూసుకుంటే ఎంత అంటే 1540 rupees మంత్, 1499 మనకి సెమిస్టర్ అనమాట. సో ఇలా మీకు డివైడ్ చేసి ఉంటాయి అన్నమాట. అయితే ఏంటంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను 7 days per week చూస్తానంటే ఏంటంటే మనకి కాస్ట్ అనేది పెరిగిపోతుంది అనమాట. ఇప్పుడు 30 minutes నేను 120 minutes చేశాను అనుకోండి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు 56,000 అవుతుంది పర్ మంత్. మీ ఇష్టం బట్టి మీరు ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. సో అలా సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో మీ అందరికోసం ఒక మంచి ఆప్షన్ చెప్తాను, అదేంటంటే 15 minutes per day తీసుకొని ఇంక నెక్స్ట్ వచ్చేసరికి 3 days కానీ 5 days కానీ పర్ వీక్ తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే 15 days అంటే జస్ట్ మీరు కన్వర్సేషన్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సో ఇలా అంతా సెటప్ చేసిన తర్వాత నేను నా ఒరిజినల్ అకౌంట్తో లాగిన్ అయ్యాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు నేను 15 minutes day per 5 days per week అని కొట్టాను. సో ఇది అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నాకు చూసుకోవచ్చు నా ప్రోగ్రెస్ అనేది నేను ఎప్పుడు స్టార్ట్ చేశానంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు డేట్ April 22nd స్టార్ట్ చేశాను. సో ఇలా మీరు ఇక్కడ ప్రోగ్రెస్ చూసుకోవచ్చు మాట. స్టాటిస్టిక్స్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సపరేట్గా ప్రొఫైల్ దగ్గరికి వెళ్ళి మీరు కావాలంటే వాళ్ళతో చాట్ కానీ లేకపోతే మాట్లాడచ్చు. లేకపోతే ఇంకేం చేస్తారంటే మీరు ర్యాండమ్గా ఎవరైనా కావాలంటే ఇలా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇంటర్ఫియరెన్స్ అనేది ఉంది. దాని తర్వాత కంటిన్యూ కొట్టేస్తే సో మనం మాట్లాడవచ్చు మాట. Hello. Hi. How are you today?
I'm good. How are you? I'm well. Yeah. My name is Penelope. What's your name? My name is Nishit. Very good. Nice to meet you. Nice to meet you too. Where are you calling from? I'm from India. India. Hmm. And I'm in the United States. Good. So, how long have you been with Cambly? Since 2 months, I'm practicing Cambly. Very good. And why do you want to learn English better? Do you use it for work or for school? So I'm studying 11th grade, where I'm studying in high school. So after my 12th grade, I want to come to foreign countries and communicate with them. So to continue my studies, I want to come there. సో గైస్ కన్వర్సేషన్ ఒకటే కాదు, మనకి వీళ్ళు లెసన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట డీటెయిల్గా. కాకపోతే ఏంటంటే అది నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను, సో ఏమనుకోకండి. కాకపోతే ఏంటంటే వీళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట ఒక్కొక్క లెసన్స్, బేసిక్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్, హై లెవెల్ కూడా వీళ్ళు మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో గైస్ వీడియో మొత్తం చూసారు కదా భయ్య. ఇలాగే మీరు డిఫరెంట్ ఫారినర్స్తో మాట్లాడే మీ ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ చేసుకున్నమాట. సో ఇది చాలా యూస్ఫుల్ వీడియో మీ అందరి కోసం. ఈ లాక్డౌన్ సమయంలో చాలా ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటే కంపల్సరీగా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను అన్నమాట, మీరు దాంట్లో చూసుకోవచ్చు. సో ఇదే గైస్ ఈ వీడియో తక్కువ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మీ నోటిఫికేషన్ వస్తాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ లేటర్, జై హింద్.